ఇది ఏంది? ఇది బజారుకిచ్చే ప్రయత్నం. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇన్ని మాటలు. మీ అన్న చేసిన అపచారం ఏందో, మీ అన్న చేసిన అన్యాయం ఏందో చెప్పు తల్లి. ఆస్తి అధికారమా ఇంకోటని. పోనీ అధికారమే అనుకున్నాంలే. పార్టీ ఆయనది, ఆయన పెట్టుకున్నాడు పార్టీ అధ్యక్షుడు ఆయనకు నువ్వే కాదు ఉపయోగపడింది. భారతమ్మ భార్యగా ఉపయోగపడింది, తల్లిగా విజయమ్మ ఉపయోగపడింది, చెల్లెలుగా నువ్వు ఉపయోగపడి ఉంటావు, నేను ఉపయోగపడినా. నేనే కాకుండా ఈ రాష్ట్రంలో 20-30 లక్షల మంది కార్యకర్తలు ఉపయోగపడినారు ఆయనకు. మీరు కుటుంబ సభ్యులుగా ఉపయోగపడేది గొప్పేముంది తల్లి. మేము బయట వాళ్ళం కార్యకర్తలుగా ఉపయోగపడేది మేము గొప్ప. మేమందరం ఉపయోగపడినాం పార్టీకి. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి అర్హతను బట్టి, వారి సేవా దృక్పథాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏ పదవిని ఇవ్వాలా, ఎవరికి ఏ స్థాయి గౌరవాన్ని ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నీకేం తక్కువ చేసినాడు? నీకేం కావాలంటే గన, ఆయనతో గొడవ పడకుండా ఉండాలంటే గన ముఖ్యమంత్రి పదవి వాటా పంచాల. అది కూడా ఎట్లా తెలుసునా? 2 ఏళ్ళు జగన్కు, 3 ఏళ్ళు షర్మిలమ్మకి ఇవ్వాల. 2 ఏళ్ళు జగన్కు, 3 సంవత్సరాలు షర్మిలమ్మకి ఇచ్చే గన ఒకవేళ ఏమైనా సర్దుబాటు అయితే సర్దుబాటు కావచ్చేమో. ఇప్పుడు జగన్ సంబంధించిన పెట్టుబడులు పెట్టి ఆస్తులు వ్యాపారాలు చేసే దాంట్లో అంతా ఊడ్చి షర్మిలమ్మకి ఇస్తే గన సర్దుబాటు కావచ్చేమో. జగన్ చిప్ప చేతిలో పట్టుకొని అడకదింటా పోవాలా. ఎక్కడ న్యాయం అమ్మా నువ్వు మాట్లాడే మాట? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టినావా? గ్యారెంటీ ఇచ్చినావా? షూరిటీ లేకుంటే ఏమైనా వర్క్ చేసినావా? మరి ఏమీ లేకపోయినా కానీ తన సొంతం సంపాదించుకునే ఆస్తులలో కూడా, వ్యాపార సంబంధాల్లో కూడా నీకు బాగానే కల్పించినాడు ఆయన. సొంతం ఆయన సంపాదించుకునే దాంట్లో కూడా ఎక్కడే కానీ అసలుకు నీకు సంబంధమే లేదు. అసలుకు ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారంటే అసలు బాధ కలుగుతుంది మాకైతే మాత్రం. ఏ హక్కుతో మీరు ఆస్తుల్లో వాటా అడుగుతున్నారో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలే మీరు, సైకిల్ ఎక్కలే, కానీ మీరు తెలుగుదేశం పార్టీ. ఈ మాట మాకు చెప్పాలంటే బాధ కలుగుతుంది. రాజశేఖర రెడ్డి కూతురు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా, సైకిల్ ఎక్కకుండా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే. ఇది కలలో ఇలలో తెలుగు భాష మాట్లాడి తెలుగు రాష్ట్రాలలో ఎవరే కానీ ఊహించని నిజం ఇది. రాజశేఖర రెడ్డి బిడ్డ తెలుగుదేశం అభిమానే. గమనించండి, యాడికి పోయినా కానీ ఒక్క మాట చంద్రబాబు నాయుడు మాట్లాడదు, ఒక్క మాట కూడా విమర్శించదు.